హల్లెలూయా. ఇది కాల సమయంలో వెన్నతో కలిసి ఈ అభిషేక ఆరాధన స్వస్థత కోరికను జరుపుకుంటూ ఎంతో సంతోషంగా ఉంచాము. కనుక మాతో కలిసి మీరందరూ స్తుతించి ఆరాధించుకునే సమయము ఆయన వాక్యమును విని చివరిగా ప్రార్థన జరిగినప్పుడు ప్రతి ఒక్కరు విశ్వాసంతో ఒక బలంతో ఆయన కొరకు, ఆయన మాటల కొరకు, ఆయన సన్నిధి కొరకు వేచి ఉంటారు. కనుక ప్రతి ఒక్కరు చూస్తున్నాము. కనుక ప్రార్థనతో ప్రారంభించుకున్నాం. అనేక మందికి ఇలా ఇప్పుడు షేర్ చేయండి. కొద్ది సమయం తీసుకొని ఇలా ఇప్పుడు అనేక మందికి షేర్ చేయండి. మీకు తెలిసిన వారు ఎంతోమంది ఈ లోకంలో జీవిస్తున్నారు, కానీ వారి జీవితంలో నెమ్మది లేదు, శాంతి లేదు, వారికి కావలసిన బలం లేదు. ఎందుకంటే వారి జీవితంలో నిజమైన రక్షకుడు లేడు. కనుక కొద్ది సమయము ఈ మొబైల్స్లో ఎంతోమంది దేవుని తెలుసుకోకుండా జీవిస్తున్న వారు, దేవుని తెలుసుకొని దాన్ని ఆశ్రయించిన వారు ఎంతమంది ఉంటున్నారు. కనుక కొద్ది సమయం తీసుకొని అనేక మందికి షేర్ చేసి మీరు దీవించబడింది అనేకులు దీవెనకరంగా మనము వారిని నడిపేద్దాం. కనుక ప్రార్థనతో ఈ కార్యక్రమం ప్రారంభించుకున్నాం. ప్రేమ తండ్రి, వేలాది కోట్ల స్తోత్రంలో అభిషేక ఆరాధన స్వస్థత కోరికలను తండ్రి వారిని తండ్రి ప్రారంభించుకోవటకు ఈ నూతన సంవత్సరం తండ్రి మీరు మాకు ఇచ్చిన భాగ్యం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ ఆరాధన తండ్రి మీ చేతికి అప్పగిస్తున్నామయ్యా. స్తుతి ఆరాధన వాక్యములను నడిపించడం కార్యం జరిగించిన తండ్రి మిమ్మల్ని స్థితిస్తున్నాను తండ్రి, మీ నామకాన్ని పరుస్తున్నాను ప్రభా. తండ్రి మీ సాధన విప్పమని వేడుకొచ్చున్నాను తండ్రి, మీ ప్రసన్న విప్పమని వేడుకొచ్చున్నాను తండ్రి ప్రభా. మీ సన్నది తండ్రి మేమేమి లేదు ప్రభా. కనుక మీ ఆత్మ నడిపించడం ద్వారా ఈ ఆరాధన మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. వాక్యం తండ్రి దాచినండి మీ పోల్సిన తండ్రి బ్రతుకున్నాడని ఆ వాక్యం తీసుకొని అటు రీతిగా నడుచుకుంటున్నాం. ఆ జీవితం తండ్రి అది జీవితం సరి చేసుకుంటున్నాను ప్రకారం జరిగించడం వేడుకుంటున్నామయ్యా. మీకు ఏ స్తోత్రం చెల్లించుకుంటూ విలాసిన శారీరక ఆత్మీయ బలపరిచి మీ ఆత్మ నడిపింపుతో విలాసం తీసుకున్నాను వేడుకుంటూ నేనందరి చివరి అంతిమ ఆశీర్వాదాలకు హీలింగ్ ప్రేయర్స్ నడిపించండి. మీ ఆత్మ కార్యం జరిగించండి. అనేక మందికి స్వస్థత, అనేక మందికి విడుదల, అనేక మంది శాంతిని, బలము, విడుదలను కాకండి. మీరు కార్యం చేయగలిగిన దేవుడు నడుతుంది. మీరు మధ్య సమర్థనది. కనుక ఈ ఆరాధన మీ చేతులకు అప్పగిస్తూ మీ నామకి మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మదన కలిసి ఎందరితో కలిసి ఆనందించు ఈ అభిషేక ఆరాధన స్వస్థత కోరికలు మేమందరము మీతో కలిసి స్థితించు మాకు సంపాదకుడు దేవునికి ఎంతగానో కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుంటున్నాను. కనుక ఇది కలిసి అనేక మందికి ఇలా ఇప్పుడు నిశ్చయించుకోవచ్చు. అనేక మందిని దీవించి లాగా వారి జీవితంలో ఒక మార్పు జరుగులాగా అనేక మంది షేర్ చేయండి. స్థితిలోకి వెళ్ళడానికి దయచేసి గమనించండి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మన ఆరాధనలు జరుగుతుంటాయి. మరి సాయంకాలంలో
వెలుగును ఏ సంఘానికి వెళ్ళకుండా ఉంచాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా సీరియస్ కంపాషన్ మినిస్ట్రీస్లను ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఆదివారం ఉండే కాలంలో 9 గంటలకు మరి తిరిగి సాయంకాలం 6 గంటలకు మన ఆదివారం పాలన జరుగుతున్నాయి. మరి గురువారం మెట్రీ సర్వీస్ జరుగుతుంది. అది 6 గంటల నుంచి 8 గంటల వరకు జరుగుతుంది. లోతైన వాక్కులు దైవజనుడు బోధిస్తున్నారు. మనం ఏ రీతిగా నడుచుకోవాలి, ఏ రీతిగా దేవుడితో నడుచుకోవాలి, ఈ లోకంలో ఎలా జీవించాలి అన్న లోతైన విషయాలు కాస్త బోధిస్తున్న కనుక గురువారం 6 గంటలకు మెట్రీ సర్వీస్ జరుగుతుంది. మరి శుక్రవారం 6 గంటలకు స్త్రీల కూడిక జరుగుతుంది. మరి 2వ శనివారం స్తుతి ఆరాధన స్వస్థత కూడిక జరుగుతుంది. కనుక ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు ఉదయకాల ఆరాధన, సాయంకాలము 6 గంటలకు 2వ ఆరాధన, గురువారం మెట్రీ సర్వీస్ 6 గంటలకు, మరి శుక్రవారం స్త్రీలకు 6 గంటలకు, మరి 2వ శనివారం స్తుతి ఆరాధన స్వస్థత కూడిక జరుగుతుంది. కనుక మీరందరూ ఆదివారస్తులకు మీకు సమయం లేకుండా అనంతపురంలో ఉంచినట్లయితే జీసస్ కంపాషన్ మినిస్ట్రీస్ మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. కనుక మీరందరినీ ఆహ్వానిస్తున్నాం. వచ్చి శక్తివంతమైన స్తుతి ఆరాధన వాక్యంలో మీరందరూ నడిచాక ఆయన సన్నిధి ఏంటో, ఆయన మహిమ ఏంటో, ఆయన మనకి ఏ రీతిగా ఈ లోకంలోకి వచ్చి అనేక కార్యాలు చేసి మనల్ని ఏ రీతిగా ఉండాలని ఆశిస్తున్నాడు. ఎన్నో వర్తమానాలు రాష్ట్రంతో దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఈ సమయంలో దేవుడికి అప్పగిస్తాం. స్తుతి ఆరాధనకు వెళ్దాం. కనుక ఎవరైతే షేర్ చేయకుండా ఉంటున్నారో మీ బంధుమిత్రులు, స్నేహితులకు, ఇరుగురు వారందరికీ ఈ లైవ్ ప్రోగ్రామ్ని షేర్ చేయకపోతే సేవ తీసుకొని మీరు దీవించినట్టు అనేక మందిని దీవించి వీటిలో కంప్లీట్ చేస్తారు. కనుక ఇది కావాల్సిన స్తుతిగా ఆరాధితామైన కనపడతాం. అందుకు వచ్చిన మాట కుతూహల మార్పజమే నా యేసు సన్నిధిలో పాల్పడుతూ ఆయన కనపడతామని ఆలోచిస్తాం.
మీ యొక్క ప్రతి సమస్య, ప్రతి వేదన, ప్రతి దుఃఖము, ప్రతి ఒక్క రోగము ఆయనకు తెలుసు. ఆయన నిర్ణయించును కనుక ఆయన విశ్వాసం ఆయన నమ్మకం ఆయన వైపు చూస్తున్నాయన ఆయన కార్యం చేయవచ్చు, ఆయన కార్యం చేసి వివరించు.
దేవుని సన్నిధిలో the power of Christ వచ్చి దేవుని శక్తిలో పాత్రలు the spirit of Christ వచ్చి పరిశుద్ధాత్మ దేవునిలో పాత్రలు నీ జీవితంలో పొందుతారు నీ జీవితంలో ఆశీర్వాదం నీ జీవితంలో మహిమగా కారణం the spirit of God is touching you right now. Receive your healing. Receive your deliverance. In the mighty name of Jesus Christ of Nazareth. నీ స్వస్థతను పొందుకో. నీ విడుదలను పొందుకో. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో
దేవుని శక్తిని దేవుని శక్తిని చిక్కులు అద్భుతాన్ని చేస్తుంది. దేవుని శక్తిని బలపరుస్తుంది. దేవుని శక్తిని చిక్కులు గొప్ప బలపరుస్తుంది.
The Spirit of God is touching you right now. పరిశుద్ధాత్మ దేవుని తాకు. నీలో ఉన్న వ్యాధిని తొలగిస్తున్నాడు. నీలో ఉన్న రోగాన్ని తొలగిస్తున్నాడు. నీలో ఉన్న బలహీనతను తొలగిస్తున్నాడు. నీలో ఉన్న బంధకాలను తొలగిస్తున్నాడు. నీలో ఉన్న భారములను తొలగిస్తున్నాడు. నీ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితి నుండి నేను విడిపిస్తున్నాను. నిన్ను విమోచిస్తున్నాను. As the Spirit of God is touching you right now, He is healing you right now. He is delivering you right now. He is redeeming you right now. He is redeeming in every situation in your life right now. Worry not. Worship His holy name. Worry not about your sickness, about your disease, about your problems. Just look unto Jesus and worship His holy name. Worship His holy name. Exalt His holy name. Glorify His holy name. You will see the great deliverance in your life. You will see the great healing. You will see the great redemption. Receive your healing in the name of Jesus Christ of Nazareth. Receive your healing in the name of Jesus Christ of Nazareth. Receive your healing in the name of Jesus Christ of Nazareth. Receive it in the mighty name of Jesus Christ of Nazareth. You are healed. You are healed in the mighty name of Jesus Christ of Nazareth. You are healed in the mighty name of Jesus Christ of Nazareth. యేసు క్రీస్తు నామములో మీరు స్వస్థతను పొంది ఉన్నారు. యేసు క్రీస్తు నామములో మీరు స్వస్థతను పొంది ఉన్నారు. మీ స్వస్థతను నజరేయుడైన యేసు క్రీస్తు నామములో పొందబడి, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మీ స్వస్థతను పొందబడి. You are healed in the mighty name of Jesus Christ of Nazareth. యేసు క్రీస్తు నామములో స్వస్థతను పొంది ఉన్నారు. Thank you, Jesus. Thank you, Lord, for your healing in our lives. Thank you, Lord, for your deliverance. Thank you, Jesus, for your redemption. Thank you, Lord. Oh, thank you, Master. Thank you. తండ్రి మీ ప్రజలైన వాళ్ళందరూ మీరు స్వస్థపరచడానికి ఇస్తున్నారు. బాగు చేసినందుకు ఇస్తున్నారు. ఆరోగ్యవంతులుగా దీవించినందుకు ఇస్తున్నారు. ప్రతి బంధం నుంచి విడిపించినందుకు ఇస్తున్నారు. విమోచించినందుకు ఇస్తున్నారు. ఆ జీవితాలు అద్భుతమైన, ఆశ్చర్యకరమైన, మహిమల కార్యాలను మీరు జరిగించినందుకు ఇస్తున్నారు. మీకు వందనములు చేస్తున్నాను. స్తుతి ఆరాధన నిమిషంగా అప్పగించుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవా, మీరు మాతో మాట్లాడి మీ మహిమ అన్నత ప్రభావంలో పొందాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. దేవుని యొక్క వాక్యం మనం ధ్యానం చేస్తున్నాం. యోహాను రాసిన సువార్త 5వ
అధ్యాయం 5వ అధ్యాయంలో ఒక అద్భుతమైన విషయాన్ని మనం అక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. 38 ఏళ్ల నుండి ఒక వ్యాధిగ్రస్తుడు ఆ కోనేటి దగ్గర ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. 38 years, 38 సంవత్సరాలుగా ఆ కోనేటి దగ్గర అతడు వ్యాధిగ్రస్తుడుగా ఉన్నట్లుగా, ఆ వ్యాధిని నయం చేసుకోవడానికి అతడు ప్రయత్నిస్తున్నట్లుగా మనం అక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. అక్కడ కోనేటికి ఉన్న అద్భుతమైన విషయం ఏమంటే, ఆయా సమయాలలో ఆ కోనేటి దగ్గరకు వచ్చి దేవుని యొక్క దూత ఆ నీటిని అల్లాడించినప్పుడు, ఆ నీటిలో ఎవరైతే మొట్టమొదట మరి దిగుతారో వారు స్వస్థతను అక్కడ పొందుతున్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం. దూత వచ్చి ఆ నీటిని కదిలించినప్పుడు ఎవరైతే మొట్టమొదటగా ఆ నీటిలోనికి ప్రవేశిస్తారో, ఆ నీటిలోనికి అడుగు పెడతారో వారి యొక్క జీవితంలో అద్భుతమైన స్వస్థతను పొందే అవకాశం ఉంది. అయితే ఇక్కడ 38 సంవత్సరముల నుండి ఈ వ్యక్తి ఆ కోనేటి ప్రక్కనే పరుపు వేసుకుని ఉన్నాడు. 38 సంవత్సరాలుగా తన జీవితంలో ఆ రోగాన్ని అనుభవిస్తున్నాడు. 38 సంవత్సరాలుగా తన జీవితంలో ఆ రోగం నుండి విడుదల పొందడానికి ప్రయత్నిస్తున్నాడు. 38 సంవత్సరాలుగా తన యొక్క జీవితంలో ఆ భయంకరమైన వ్యాధి నుండి విడిపించబడానికి ప్రయత్నిస్తున్నాడు. 38 సంవత్సరాలుగా తన జీవితంలో అద్భుతమును పొందాలని ప్రయత్నిస్తున్నాడు. 38 సంవత్సరాలుగా తన జీవితంలో సంపూర్ణమైన స్వస్థతను తన జీవితంలో కలిగి ఉండాలని అతడు నిరీక్షిస్తున్నాడు ఆ కోనేటి దగ్గర. అయితే దేవుని యొక్క దూత వచ్చి ఆ నీళ్లు కదిలించినప్పుడు ఇతను 38 సంవత్సరాలుగా దీర్ఘకాల రోగం చేత బాధపడుతున్నాడు కనుక ఇతడు వెళ్ళునంతలోనే ఎవరో ఒకరు వెళ్ళి దూత కదిలించి నీళ్లు కదిలించిన వెంటనే అందులో దిగుతున్నారు కనుక ఇతని జీవితంలో ఇతనికి అవకాశమే దొరకడం లేదు. ప్రయత్నిస్తున్నాడు, ప్రయాసపడుతున్నాడు, కానీ తన జీవితంలో ఫలితం లేదు. ఆ కోనేటిలోకి దిగాలనుకుంటాడు, ప్రవేశించాలనుకుంటాడు, కానీ తన యొక్క జీవితంలో తాను దిగలేని పరిస్థితిలో ఉన్నాడు. కారణం ఏమంటే అతడు 38 సంవత్సరాలుగా ఆ రోగం చేత బాధపడుతున్నాడు. అతని యొక్క జీవితంలో మనం చూస్తే అక్కడ స్పష్టంగా వ్రాయబడింది, ఆయన పడి ఉన్నాడు, పడగ మీద పడి ఉన్నాడు. కనుక నీళ్లు కదిలించినప్పుడు అతడు వెళ్ళలేని స్థితిలో ఉన్నాడు. అతడు ఆ కోనేటిలోకి దిగలేని స్థితిలో ఉంటున్నాడు. ఆ కోనేటిలో ప్రవేశించలేని స్థితిలో తాను ఉన్నాడు. 38 సంవత్సరాలుగా బాధపడుతున్నాడు. ఆ ప్రియ సహోదరులారా, ఈరోజు కూడా కొన్ని సంవత్సరాలుగా మన జీవితంలో కొన్ని అద్భుతాలను పొందలేని స్థితిలో ఉన్నాము. కొన్ని సంవత్సరాలుగా మన జీవితంలో దేవుని కార్యాలను చూడలేని స్థితిలో ఉన్నాము. కొన్ని సంవత్సరాలుగా మన జీవితంలో దేవుని క్రియలను మనము పొందలేకున్నాము. కొన్ని సంవత్సరాలుగా మన జీవితంలో దేవుని యొక్క స్వస్థతను పొందలేని స్థితిలో ఉన్నాము. కొన్ని సంవత్సరాలుగా దేవుని యొక్క ఆరోగ్యాన్ని మనం పొందలేని స్థితిలో ఉన్నాము. కొన్ని సంవత్సరాలుగా మన జీవితంలో ఉన్న సమస్య మనల్ని ఆనందంగా పీడిస్తుందేమో, బాధిస్తుందేమో. కారణం మనకున్న పరిస్థితిని బట్టి, మనకున్న స్థితిని బట్టి, మనకున్న ఆ యొక్క బలహీనతను బట్టి. ఇతని జీవితంలో కారణమే అతడు కోనేటిలో వెళ్ళలేని స్థితిలో ఉండడానికి కారణం ఏమంటే అతడు మరి పడక మీద ఉన్నాడు. అతడు లేచి
నామంలోనే ఎవరో ఒకరు వెళ్ళి త్వరగా దిగుతున్నారు ఆ కోనేటిలో, వాడు స్వస్థతను పొందలేని స్థితిలో ఉన్నట్టుగా మనం అక్కడ చాలా స్పష్టంగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే మనం అక్కడ 6వ వచనంలో మనం చూస్తాము, యేసు వాడు పడి ఉండుట చూచి, యేసు వాడు పడి ఉండుట చూచి, అతని రోగము అతన్ని ఏం చేసిందంటే పడిపోయినట్లుగా చేసింది. అతని రోగము అతన్ని పండుగ పెట్టేసింది. అతని రోగము అతడు లేవలేని స్థితిలోనికి తీసుకెళ్ళింది. అతని రోగము తన జీవితంలో ఏ పనిని కూడా చేయలేని స్థితిలోనికి తీసుకెళ్ళింది. అంత భయంకరమైన పరిస్థితిని అతని జీవితంలో అతను కలిగి ఉన్నాడు. ఈ పరిస్థితిని ఎవరు చూశారంట? యేసుక్రీస్తు ప్రభువారు చూశారు. ఈ స్థితిని యేసుక్రీస్తు ప్రభువారు చూచి, అతడు పడి ఉన్న పరిస్థితిని చూచి, వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? స్వస్థ పడగొలుచున్నావా అని వానిని అడగగా, స్వస్థ పరచ పడగొలుచున్నావా అని వాడిని అడిగాడు. అడిగినప్పుడు మనం అక్కడ బాగా చూస్తాం, యేసు ప్రభు ఆ పరిస్థితిని చూచి నీకు స్వస్థత కావాలని అడుగుతున్నాడు. అంటే గాడ్ ఈజ్ వాచింగ్ ఎవ్రీ సిచ్యువేషన్. దేవుడు ప్రతి పరిస్థితిని చూస్తున్నాడు. యేసు ప్రభు ఆ కోనేటి దగ్గర వచ్చినప్పుడు అతడు దీర్ఘకాలముగా ఆ కోనేటి దగ్గర పడి ఉండడం చూచి కనికరపడ్డాడు. యేసు ప్రభు గుణం అంటే కనికరం. మత్తయి రాసిన సువార్త 14:14 మనం చూస్తాం. ఆయన గొప్ప జన సమూహంలో చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని ముట్టి స్వస్థపరిచాడు. He moved with compassion. ఆయన కనికరంతో కదిలించబడ్డాడు. ఈయన కూడా కొన్ని సంవత్సరాలుగా ఆ స్థితిలో ఉన్నాడని చూచి ఆయన అడుగుతున్నాడు, నీవు స్వస్థ పడగొలుచున్నావా? నీ వ్యాధి గురించి ఇంట్లో పట్టించుకోకపోవచ్చు, నీకున్న పరిస్థితి గురించి ఇంట్లో పట్టించుకోకపోవచ్చు, నీకున్న స్థితి గురించి ఇంట్లో పట్టించుకోకపోవచ్చు, నీ బంధువులు పట్టించుకోకపోవచ్చు, నీ స్నేహితులు పట్టించుకోకపోవచ్చు, నీ ఇరుగు పొరుగు వారు పట్టించుకోకపోవచ్చు, డాక్టర్లు పట్టించుకోకపోవచ్చు. కానీ నీ స్థితిని ఒక వ్యక్తి చూస్తున్నాడు. ఆయనే నజరేయుడైన యేసు. హీస్ వాచింగ్. నీ జీవితంలో ఉన్న సమస్యను ఏదైతే కలిగి ఉన్నావో దానిని ఆయన చూస్తున్నాడు. దేవుడు చూడలేదు అనుకున్నావేమో, దేవుడు నీ పరిస్థితిని చూస్తున్నాడు. దేవుడు నీ స్థితిని చూస్తున్నాడు. 38 సంవత్సరాలుగా ఈ వ్యాధి చేత రోగం చేత పడి ఉన్న వ్యక్తిని యేసు ప్రభు ఏ రీతిగా చూశాడో నీ జీవితంలో నీ కుటుంబంలో ఉన్న పరిస్థితిని కూడా ఆయన చూస్తున్నాడు. ఆయన చూచుచున్న దేవుడిని ప్రేమించుకుంది. ఆయన చూచుచున్న దేవుడు ఆయన పరిస్థితిని చూచి ఏమంటున్నాడు? స్వస్థ పడగొలుచున్నావా? The heart of God is you healing. దేవుని యొక్క హృదయం ఏమో తెలుసా? స్వస్థత ఇవ్వడమే. అందుకే యేసు ప్రభువుకి ఒక కుష్ఠరోగి వచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయము అన్నప్పుడు యేసు ప్రభు అంటున్న మాట, నువ్వు మారు తీసుకున్నావా? బాప్తిసం తీసుకున్నావా? పరిశుద్ధాత్మ అభిషేకం పొందావా? అప్పుడు నీకు స్వస్థత ఇస్తాను అని ఏమంటాడు? వెంటనే నాకు ఇష్టం లేదు, నీవు శుద్ధుడవు కమ్ము అని వెంటనే ఆయన స్పందించి అతనిని బాగు చేసినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము ప్రతి ఒక్కరు కూడా స్వస్థతను కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి. అనారోగ్యం
దేవుని చిత్తము కాదు. అనారోగ్యాన్ని యేసు ప్రభు నమ్మిన వారు కానీ నమ్మని వారు కానీ అనుభవించడం దేవుని చిత్తము కాదు. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. అందుకే కలువరిశిలలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఏం చేయబడ్డాడు తెలుసా? గాయములు పొందాడు. గాయములు పొందాడు. 52వ అధ్యాయం యెషయా గ్రంథంలో మనం చూస్తే ఆయన మన రోగములను భరించెను అనే మాట. మన రోగాలను ఆయన పైన వేసుకున్నాడు. మన వ్యాధులను ఆయన సహించాడు. ఆయన వహించాడు. ఆయన మీద వేసుకున్నాడు. అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అనే మాట స్పష్టంగా బైబిల్లో రాయబడింది. సో ఆయన ఎందుకు గాయపరచబడ్డాడు అంటే ఆయన గాయముల ద్వారా మనకేమంట స్వస్థత. ఆయన గాయముల ద్వారా మనకు ఆరోగ్యం. ఆయన గాయముల ద్వారా మన జీవితంలో సంపూర్ణమైన స్వస్థత కలగడానికి ఆయన గాయపరచబడ్డాడు. కానీ యేసు ప్రభు యొక్క స్వభావం ఏంటంటే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి ఒక్కరు ఈ భూమి పైన ఆరోగ్యాన్ని అనుభవించాలి. ప్రతి ఒక్కరు ఆరోగ్యవంతులుగా ఉండాలి అన్న ఉద్దేశానికి ఆ వ్యక్తిని చూసినప్పుడు స్వస్థపడవలసినావా అనేసి యేసు ప్రభు అతన్ని అడుగుతుంటే అతడు సాగు చెప్తున్నాడు. అయ్యా, నీళ్లు కలిగించినప్పుడు నన్ను ఆ కోనేటిలో దించడానికి నాకెవరు అంటే ఈజ్ డిపెండింగ్ అపాన్ సమ్వన్. అతడు ఎవరిపైనో ఆధారపడుతున్నాడు. అతడు ఎవరో వచ్చి నన్ను దించుతారు అని చూస్తున్నాడు. ఈరోజు మన జీవితంలో చాలాసార్లు ఎవరో వచ్చి నాకు సహాయం చేస్తారు, ఎవరో వచ్చి నాకు అందిస్తారు, ఎవరో వచ్చి ఇది ఇస్తారు, ఎవరో వచ్చి అందిస్తారు అని మనం చూస్తున్నాం. అంటే వీఆర్ సర్చింగ్ పీపుల్. ప్రజల వైపు మనం చూస్తున్నాం సహాయం కోసం, ప్రభుత్వం వైపు చూస్తున్నాం సహాయం కోసం, బంధువుల వైపు చూస్తున్నాం సహాయం కోసం, స్నేహితుల వైపు చూస్తున్నాం సహాయం కోసం, ఇరుగు పొరుగు వారి వైపు చూస్తున్నాం సహాయం కోసం. ఎవరో ఒక సహాయం చేస్తారు అని మన జీవితంలో ఈ వ్యక్తి చూసినట్లే మనమే చూస్తున్నాం. వ్యక్తి అంటున్నాడు, నన్ను కోనేటిలోనికి దించడానికి నాకు ఎవరు లేరయ్యా. నేను వెళ్ళునంతలోనే ఎవరో ఒకరు వచ్చి దిగిపోతున్నారు కనుక చూడండి, అతడు దేవుని పైన ఆధారపడడానికి బదులుగా మనుషుల పైన ఆధారపడడం ద్వారా అతని జీవితంలో స్వస్థత అనేది ఆలస్యమైంది. అందుకే ఎన్ని సంవత్సరాలు ఏంటంట? 38 సంవత్సరాలు. హీస్ నాట్ డిపెండింగ్ అపాన్ గాడ్. అతడు దేవుని పైన ఆధారపడడం లేదు, మనుషుల పైన ఆధారపడుతున్నాడు. అందుకే బైబిల్ చెబుతుంది, మనుషుల సహాయము వ్యర్థం. మనుషులను ఆశ్రయించుటంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. రాజులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కానీ రోజు మనుషుల పైన ఆధారపడుతున్నాం, రాజుల పైన ఆధారపడుతున్నాం. కానీ మేలు ఎక్కడుందా అంటే యెహోవాను ఆశ్రయించడం ద్వారా మేలు. దేవుని పైన ఆధారపడడం ద్వారా మేలు. చూడండి, 38 సంవత్సరాలుగా ఇతను మనుషుల పైన ఆధారపడుతున్నాడు. ఎవరో ఒకరు వచ్చి దించుతారని ఆధారపడుతున్నాడు. ఎవరో ఒకరు వచ్చి తన జీవితంలో ఆ కోనేటిలో దించుతారని ఈస్ వెయిటింగ్. బట్ సమయం వెళ్ళిపోతుంది.
సమయం వెళ్ళిపోతుంది. మన మనుషుల పైన ఆధారపడినంత వరకు నెవర్ సీ ద మిరకల్. మనుషులపై మనం ఆదుకున్నంత వరకు మన జీవితంలో అద్భుతాన్ని చూడలేము. మనుషులపై మనం ఆధారపడినంత వరకు మన జీవితంలో ఆశ్చర్య కార్యములను చూడలేము. మనుషులపై ఆధారపడినంత వరకు మన జీవితంలో ఆశీర్వాదాన్ని చూడలేము. ఈ వ్యక్తి మనుషులపై ఆధారపడి తన జీవితంలో ఆశీర్వాదాన్ని ఆలస్యం చేసుకున్నాడు. తన జీవితంలో అద్భుతాన్ని ఆలస్యం చేసుకున్నాడు. తన జీవితంలో ఆరోగ్యాన్ని ఆలస్యం చేసుకున్నాడు. తన జీవితంలో ఆశీర్వాదాన్ని ఆలస్యం చేసుకున్నాడు. ఇట్స్ నాట్ ద ప్రాబ్లం ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క సమస్య కాదు. అతని సమస్య ద్వారా అతని అద్భుతము ఆలస్యమైంది. అతని సమస్య ద్వారా అతని జీవితంలో ఆశీర్వాదం ఆలస్యమైంది. అతని సమస్య ద్వారా అతని జీవితంలో ఆరోగ్యం ఆలస్యమైంది. అది యేసుక్రీస్తు ప్రభువు వారికి సాకు చెప్తున్నాడు. అయ్యా, నేను నీళ్లు తగ్గించినప్పుడు ఆ కూనీటిని దిగాలనుకున్నాను. నాకెవడు లేడు కనుక నేను వస్తున్నంతలో నాకంటే ముందు ఎవరో దిగేస్తున్నారా అనేసి అతడు మరి సాకు చెప్పినప్పుడు యేసు ప్రభు వాటినేమి పట్టించుకుని, అవునా నేను దించుతాను, నేను ఉంటాను కోసం అలా అనలేదు. ఎందుకంటే హీలింగ్ ఇచ్చేది ఆయనే. ఈజ్ ద హీలర్. He is the healer. ఆయనే స్వస్థపరిచే వ్యక్తి. స్వస్థపరిచే వ్యక్తి ఈ 38 సంవత్సరాలుగా వ్యాధి చేత పడిపోయిన వ్యక్తి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, నీవు స్వస్థపడబోచున్నావా? He is the healer. స్వస్థపరచుటకు ఆయన శక్తి కలిగి ఉన్నాడు. స్వస్థపరచుటకు ఆయన శక్తి కలిగి ఉన్నాడు. స్వస్థపరచడానికి శక్తి కలిగి ఉన్న ఆ యేసయ్య ఈ రోగి దగ్గరకు వచ్చాడు. ఆయన సాకు చెప్తే యేసుక్రీస్తు ప్రభువు గారు ఆ సాకును ఏ మాత్రం ఎక్స్క్యూజ్ చేయలేదు. చూడండి ఏమంటున్నాడు అక్కడ మనం చూస్తాము. నేను వచ్చిన యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడుము అని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను. 38 సంవత్సరాలుగా స్వస్థత లేని వ్యక్తి, 38 సంవత్సరాలుగా నడవలేని వ్యక్తి, 38 సంవత్సరాలుగా తన జీవితంలో ఆ అద్భుతము కొరకు వేచి ఉన్న వ్యక్తి యేసు ప్రభు ఎప్పుడైతే ఆజ్ఞాపించాడు, ఏమని ఆజ్ఞాపించాడు? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుము అని చెప్పి వాడితో ఏం చేశాడట? చెప్పాడు. ఈరోజు అదే యేసుక్రీస్తు ప్రభువు మనతో కూడా చెప్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ స్థితిలో నువ్వు పడి ఉన్నావు, ఏ స్థితిలో నువ్వు పడకేసుకుని ఉన్నావు, ఆ స్థితిలో నుంచి నువ్వు లేచి నడవచ్చు. నువ్వు లేనంటున్నాడు. అక్కడ మనం చూస్తున్నావు. ఎప్పుడైతే తీసుకున్నావు ఆ మాట చెప్పాడు, వెంటనే నెంబర్ 1 పడిపోయాడట. స్వస్థతను పొంది తన పరుపెత్తుకొని నడిచి, స్వస్థతను పొంది పరుపెత్తుకొని నడిచి, వాడు సాగు చెప్పినకుండా యేసు ప్రభు మాటకు స్పందించాడు. యేసు ప్రభు మాటను విశ్వసించాడు. యేసు ప్రభు మాటను నమ్మాడు. ఈరోజు దైవ సేవకులుగా మేము బీ హీల్డ్ అన్నాము. అంటే స్వస్థత
ఇంకా స్వస్థత. అంటే వీరి యొక్క ఫోకస్ అంతా దేనిపై ఉందంటే వారి వ్యాధిపై ఉంది. వారి చూపు అంతా దేనిపై ఉందంటే ఇంకా వ్యాధిపైన ఉంది, కానీ దేవుని మాట పైన లేదు. అరే గాడ్ ఆల్రెడీ డిక్లేర్డ్ హీలింగ్ ఇన్ మై లైఫ్ అని నమ్మరు. దేవుడు నా జీవితంలో స్వస్థతను ప్రకటించాడు అని నమ్మరు. కానీ వారి జీవితంలో ఇంకా ఆ రోగం పైనే వారు మనసు పెట్టున్నారు, ఆ రోగాన్నే చూస్తున్నారు. కానీ యేసు నోట నుంచి వచ్చిన మాటలు వారు చూడండి. ఇక్కడ మనం చూస్తే వాడు ఎప్పుడైతే యేసు ప్రభు చెప్పిన మాటకు విశ్వాసాన్ని ఉంచాడు, వెంటనే స్వస్థతలో ఉన్నాడు. రెండవది, అతను నడుచుకుంటూ వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. కనుక యేసుక్రీస్తు మాటలో శక్తి ఉన్నది. యేసుక్రీస్తు నామంలో ప్రకటించినప్పుడు అందులో శక్తి ఉన్నది. యేసుక్రీస్తు నామంలో ఏ వర్డ్ అయితే, ఏ మాట అయితే విడుదల చేయబడుతుందో ఆ మాటను విశ్వసించకూడదు. మన జీవితంలో అద్భుతాన్ని మనం పొందుతాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు నీవు లేచి నీ పరుపెత్తుకుని నడుమని వారితో చెప్పాడు, వెంటనే అతడు స్వస్థత ఉంది. రెండవది, పరుపెత్తుకుని నడిచి వెళ్ళినట్టుగా మనం దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అసాధ్యమైనది మనం నమ్మాలి. ఆయన మాటను మనం ఎప్పుడైతే నమ్ముతామో నమ్మకైన దేవుడు మన జీవితంలో కార్యము జరిగిస్తాడు. ఈరోజు అందరి మాటలు వింటాము, వాటిని బాగా నమ్ముతాం, కానీ దేవుని మాటలు నమ్ము. దేవుని వాక్యాన్ని చాలాసార్లు మనం నమ్ము. అందుకే యేసుక్రీస్తు ప్రభువుల దగ్గర ఒక శతానికి వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడంటే, శతానికి అది కాదు. యేసు ప్రభు దగ్గర చెప్తున్నాడు, అయ్యా నా సేవకుడు చాలా సిద్ధంగా ఉన్నాడు. ఈజ్ ఎ వెరీ ఫెయిత్ఫుల్ సర్వెంట్. చాలా నమ్మకమైన ఆయన సర్వెంట్, మాకు దాసుడు చాలా సిద్ధంగా ఉన్నాడు అని అంటే యేసు ప్రభు అంటున్నాడు, నేను వస్తాను వెళ్దాంపా అన్నాడు. ఎప్పుడైతే నేను వస్తాను వెళ్దాంపా అన్నాడు, ఆ యొక్క సేవకుడు అంటున్నాడు, అయ్యా నువ్వు నా ఇంటికి రావడానికి నేను అనుకున్నాను, నేను ఒక అధికారిని, నా క్రింద కూడా అనేక మంది ఉన్నారు. వారు పొమ్మంటే పోతారు, రమ్మంటే వస్తారు. నేను కూడా ఒక అధికారానికి లోబడి ఉన్న వ్యక్తిని. అది నీకు దేవుడు ఇచ్చిన అధికారం చాలా గొప్పది, నీకు దేవుడు తోడే ఉన్నాడు అనేసి ఈ మాటలన్నీ చెప్పి ఏమంటాడంటే అతను, నువ్వు మాట మాత్రము సెలవేమో. ఏమన్నా? మాట మాత్రము సెలవేమో, నా దాసుడు బాగైపోతాడు. యేసు ప్రభు ఏమంటున్నాడు, నేను వచ్చి చేయబెట్టి ప్రార్థన చేస్తాను అంటున్నాడు. కానీ ఆ శతాధిపతి ఏమంటున్నాడు, వద్దు నా ఇంటికి రావడానికి నలుడరు కాదు, సెండ్ ఏ వర్డ్, సెండ్ ఏ వర్డ్, మాట మాత్రము సెలవేమో, నా దాసుడు బాగుంటాడు. యేసు ప్రభు అతని విశ్వాసాన్ని చూచి, అతని నమ్మకాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. నేను ఇశ్రాయేలీయులలో అంటే దేవుని ప్రజలలో ఇంత గొప్ప విశ్వాసాన్ని చూడలేదు. నేను ఇశ్రాయేలీయులలో ఎప్పుడు కూడా ఇంత గొప్ప విశ్వాసాన్ని చూడలేదు. ఇతని విశ్వాసం గొప్పది అని అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, గ్రేట్ ఫెయిత్, గొప్ప విశ్వాసం. చూడండి, అతని గొప్ప విశ్వాసము ఏమంట, యేసు ప్రభు నోట నుంచి మాట వస్తే చాలు నా సేవకుడు బాగైపోతాడు. ఎలా ఉన్నాడు? అతను చాలా సిద్ధముగా ఉన్నాడు. చూడండి, అతని నమ్మిక, అతని విశ్వాసం అతని యొక్క సేవకుడిని బాగు చేసినట్టుగా మనం చూస్తున్నాం. అతని యొక్క విశ్వాసము అతని సేవకుని యొక్క జీవితంలో అద్భుతాన్ని చేసినట్లుగా అక్కడ చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం.
వెంటనే యేసు ప్రభువు అంటున్నాడు, నీ దాసుడు బాగుపడతాడు. రెండు అంటాడు. ఎప్పుడైతే ఆ మాటలు యేసు ప్రభువు అన్నాడో అదే టైంలో దాసుడు మేడ స్వస్థత పొంది కూర్చున్నాడు, ఆరోగ్యం పొంది కూర్చున్నాడు. అంటే యేసు యొక్క మాటలు ఏముంది? స్వస్థత. యేసు మాటలో ఆరోగ్యం ఉంది. మనకు 10 మంది వచ్చి 10 మాటలు చెప్తే అప్పుడు ధైర్యం ఉంది. యేసు కూడా 1000 మాటలు చెప్పినా మాకు చెప్తున్నారు లేదా? అలాగే బంధువులు వచ్చి 10 మాటలు చెప్తే బలం వచ్చేస్తుంది. స్నేహితులు వచ్చి 10 మాటలు చెప్తే బలం వస్తుంది. యేసు ప్రభు ఎన్ని మాటలు చెప్పినా కూడా బలం రాదు మనకి. అవన్నీ కాదండి, అవన్నీ జరగవు అనే చాలా ఉంటారు. నువ్వు యేసు ప్రభు చెప్పిన మాట మీద విశ్వాసాన్ని ఉంచకపోతే నీ జీవితంలో ఏ అద్భుతాన్ని చూడలేదు, ఏ ఆశ్చర్య కార్యం నీవు చూడలేదు, ఏ మహిమగల కార్యం కూడా నీ జీవితంలో నీవు చూడలేవు. ఇక్కడ మనం చూస్తున్నాము, యేసు ప్రభు అన్నాడు, నువ్వు లేచి మనం పెట్టుకొని నడుపుకొని వారితో చెప్పగా వెంటనే he responded immediately. వెంటనే వాడు స్వస్థత ఉంది, పరుపెత్తుకొని నడిచాడు. వెంటనే immediately he received healing. He wasted 38 years depending upon someone. ఎవరిపైనో ఆధారపడట ద్వారా 38 సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నాడు. ఎవరిపైనో చూస్తూ 38 సంవత్సరాలు గడిచిపోయాయి. మనుషులు చాలా ఈజీగా we are wasting our time depending upon someone. ఏదో లైఫ్ చూస్తున్నాము, వ్యక్తి విషయంలో యేసు వైపు చూచాడు, యేసు మాట వైపు చూచాడు, యేసు మాటను విశ్వసించాడు. వెంటనే స్వస్థతను పొంది పరుపెత్తుకుని అతడు నడిచి వెళ్ళిపోయినట్లుగా మా దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఈరోజు అదే నజరేయుడైన యేసు నీ జీవితంలో అద్భుతాన్ని చేయాలనుకుంటున్నాడు, నీ జీవితంలో ఆశ్చర్యకార్యాన్ని చేయాలనుకుంటున్నాడు, నీ జీవితంలో విడుదలను చేయాలనుకుంటున్నాడు, నీ జీవితంలో విమోచన కలుగజేయాలనుకున్నాడు, నీ జీవితంలో కూడా సంపూర్ణమైన స్వస్థతను ఆయన నీకు కలుగజేయాలనుకున్నాడు. ఆ యేసు వైపు చూడగలిగింది. నువ్వు మనుషుల వైపు చూసేందుకు, డాక్టర్ వైపు చూసేందుకు నువ్వు అద్భుతాన్ని పొందలేవు. కానీ యేసు వైపు చూస్తే, యేసు మాటలు వింటే నీ జీవితంలో అద్భుతాన్ని మేము చూసే వ్యక్తిగా ఉంటున్నావు అన్న విషయాన్ని గమనించవలసిన వారుగా మనం ఉంటున్నాం. కనుక యేసు తప్ప మనల్ని స్వస్థపరచువారు ఎవ్వరూ లేరు. అందుకే యేసు ప్రభువు అంటాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. ఎవడు లేరు అన్నాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే తప్ప ఇంకెవ్వరు నేను బాగు చేయను. బికాస్ ఎందుకు ఆయన నేనే అన్నాడంటే because he created us. ఆయన మనల్ని కలుగజేసింది. మన శరీరంలో ప్రతి అవయవాన్ని కలుగజేసిన వాడి దేవుడే. ఆ అవయవాలను మనం పాడు చేసుకున్నాం మన అవివేకం ద్వారా, మన అవిశ్వాసం ద్వారా. మనం విశ్వసిస్తే బాగు చేసేది కూడా ఆయనే. పాడైపోయిన అవయవాలను తిరిగి పునఃసృష్టించేది కూడా ఆయనే. బికాస్ he is the creator. He is the creator. ఒకసారి ఒక వ్యక్తి తన కారులో ప్రయాణం చేసి వెళ్తున్నాడు. కారులో ప్రయాణం చేసి వెళ్తూ ఉంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ కారు ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఆ బ్యానెట్ ఎత్తి ఎందుకు ఆగిపోయిందో, ఫ్యూల్ తక్కువ ఉందా, పెట్రోల్ లేదా అన్ని చెక్ చేశాడు. ఇంజన్ ఏమైనా
ప్రాబ్లమ్ అన్ని చెక్ చేశాడు. అన్ని చెక్ చేశాడు, కానీ కార్ స్టార్ట్ కావాలి. అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాడు, కానీ కార్ స్టార్ట్ కావాలి. చాలా మంది వచ్చారు, చూశారు, వారి ప్రయత్నం బాగా చేశారు, కానీ కార్ స్టార్ట్ కావాలి. చాలా మంది ఆ మార్గంలో ఉన్న వ్యక్తులు అందరూ కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాయి, ఆ కార్ స్టార్ట్ కావాలి, మీకేమో తెలిసిందే, కొంత సహాయం చేయండి. వాళ్ళు వచ్చి ఆయన కారు అంతా చూస్తున్నారు, వారి ప్రయత్నం వారు చేస్తున్నారు, కానీ కారు మాత్రం స్టార్ట్ కాదు. కొంతసేపు తర్వాత ఒక వ్యక్తి కారులో వస్తున్నాడు, అతను కూడా సహాయం అడిగాడు, అయ్యా నాకు సహాయం చేయండి. అతను వెంటనే దిగి కారులో చూసి ఆమె స్టార్ట్ చేయన్నాడు. స్టార్ట్ అయింది, కారు స్టార్ట్ అయింది. నేను ప్రయత్నించాను, నా తర్వాత అనేక మంది ప్రయత్నించారు, కారు స్టార్ట్ అయ్యారు. ఇతడు ప్రయత్నిస్తే వెంటనే కారు స్టార్ట్ అయింది. వెంటనే కారు స్టార్ట్ అయిందనేసి ఆశ్చర్యపోతూ అతను అడుగుతున్నాడు, అయ్యా ఏం చేశారు మీరు? కారు స్టార్ట్ అయింది, ఏం చేశారు మీరు? వెంటనే కారు స్టార్ట్ అయింది అని అడిగితే ఆయన అన్నాడంట, ఈ కారు తయారు చేసింది నేనే అన్నాడంట. ఈ కారును తయారు చేసిన వ్యక్తి నేనే కనుక నేనే మళ్ళా ఏం చేయగలిగాను, బాగు చేయగలిగాను అని సమాధానం ఇచ్చాడు. మన దేవుడు కాదు, మనకు ఎవరు లేరు అన్న విషయాన్ని మనం గమనించవలసిన వారు కనుక దేవుని మాటలు మనం నమ్మాలి. దేవుని మాటలు మనం విశ్వసించడానికి మనం ప్రయత్నము చేయవలసిన వారు కనుక మన జీవితంలో స్వస్థతను పొందడానికి మనం కూడా యేసు వైపు చూస్తూ యేసు పైన ఆధారపడాలి. మనము ముందుకు సాగిపోదాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనందరి అనుగ్రహించి మనలో నడిపించదు కాక ఆమేన్. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ప్రత్యేకంగా వ్యాధిగ్రస్తుల కోసం, రోగగ్రస్తుల కోసం ప్రార్థన చేయబోతున్నాం. కనుక మీరందరూ కూడా ఈ సమయంలో ఏకీభవించాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నా. ఈ సమయంలో వ్యాధిగ్రస్తుల కోసం, రోగగ్రస్తుల కోసం ప్రార్థన చేయబోతున్నాం. కనుక మీరందరూ కూడా ఏకీభవించాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అలరించబడి యేసు వైపు మనం చూద్దాం. యేసు వైపు మనం చూద్దాం. మీ చుట్టూ ఏ వ్యాధి ఉన్నా, ఏ రోగం ఉన్నా, ఏ బలహీనత ఉన్నా, ఏ పరిస్థితి మీ జీవితంలో కలిగి ఉన్నా, యేసు వైపు చూస్తూ మనం ఈ సమయంలో యేసు ద్వారా మనం అద్భుతాన్ని మనం పొందుదాం. దేవుని యొక్క కార్యాన్ని మన జీవితంలో మనం పొందువారు పెడుతున్నాం. మీకు ఎక్కడైతే వ్యాధి ఉందో అక్కడ మీరు ఎడమ చేతి పెట్టుకోండి, ఇంకొక చేతిని మీరు అవకాశం పెట్టండి. ఎక్కడైతే మీ వ్యాధి, ఎక్కడైతే నొప్పి, ఎక్కడైతే బాధ ఉందో, ఎక్కడైతే అనారోగ్యం ఉందో, ఎక్కడైతే మీకు ఇన్ఫెక్షన్ ఉందో, ఎక్కడైతే గడ్డలు ఉన్నాయో, ఎక్కడైతే మీ జీవితంలో భయంకరమైన నొప్పులు ఉన్నాయో, ఎక్కడైతే మీ జీవితంలో అనారోగ్యంలో, ఎక్కడైతే మీ జీవితంలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో అక్కడ మీరు చేయి పెట్టుకోండి. ఇంకొక చేతిని ఆకాశం వైపు ఎప్పుడే దేవుడి శక్తి మిమ్మల్ని తాకేదిగా ఉంటుంది.
చూడండి, యేసు వైపు చూడండి. ప్రార్థించుకుంటున్నాం. మీ స్వస్థత కొరకు, ఆరోగ్యం కొరకు, విడుదల కొరకు, విమోచన కొరకు ఇప్పుడే ప్రార్థన చేయబోతున్నాం. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున. There is a power in the name of Jesus Christ of Nazareth. There is a power in the name of Jesus Christ of Nazareth. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో శక్తి ఉన్నది. శక్తి ఉన్నది. The name of Jesus will control and cure everything. 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 యేసు క్రీస్తు నామం ప్రతి పరిస్థితిని అదుపు చేస్తుంది, ప్రతి రోగాన్ని బాగు చేస్తుంది. అటువంటి శక్తి కలిగిన నామం యేసు క్రీస్తు నామం. ఈ సమయంలో మీకు ఎక్కడైతే రోగంలో, ఎక్కడైతే వ్యాధుల్లో, ఎక్కడైతే నొప్పుల్లో, ఎక్కడైతే బాధల్లో, ఎక్కడైతే ఇబ్బందుల్లో, అక్కడ మీ ఎడమ చేతి పెట్టుకోండి, కుడి చేతి బాగా పైకి చూపించండి. ఇప్పుడే మీకోసం ప్రార్థన చేస్తున్నాను. మీ చేతులు అద్భుతాన్ని పెంచుకోబోతున్నారు, ఆశ్చర్య కార్యాన్ని పెంచుకోబోతున్నారు. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మీ శరీరంలో ప్రతి వ్యాధి, ప్రతి రోగము, ప్రతి బలహీనత, ప్రతి నొప్పిని, ప్రతి రుగ్మతలు, ప్రతి విధమైన బద్ధకములు, ప్రతి సాధారణ ప్రభావములు, ప్రతి విధమైన పరిస్థితులు నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఖండిస్తున్నాము. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో వీరిని సంపూర్ణంగా, పరిపూర్ణంగా విడిచి వెళ్ళే భవనాన్ని కల్పిస్తున్నాము. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో వీరికి స్వస్థతను ప్రకటిస్తున్నాము. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో వీరికి ఆరోగ్యమును ప్రకటిస్తున్నాము. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో వీరికి విడుదలను ప్రకటిస్తున్నాము. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో వీరికి విమోచనను ప్రకటిస్తున్నాము. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో వీరికి అత్యధికమైన విషయాన్ని ప్రకటిస్తున్నాము. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రకటిస్తున్నాము. తండ్రి, వీరిని ముట్టి స్వస్థపరిచినందుకు మీకు స్తోత్రాలు. వీరిని బాగు చేసినందుకు మీకు స్తోత్రాలు. వీరికి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. నాయనా తండ్రి, మీ బతుకాలను చూపించినందుకు మీకు స్తోత్రాలు. వీరిని విమోచించినందుకు మీకు స్తోత్రాలు. వీరికి అత్యధికమైన విజయాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మేము స్తుతిస్తూ కనపరుస్తున్నాం. నామమున హెచ్చిస్తున్నాను. తండ్రి, బిడ్డలందరినీ నిరీక్షణగా గమనిస్తున్నాను. మీరు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని, స్వస్థతను, విడుదలను, విమోచనను, అత్యధికమైన విజయాన్ని మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మేము స్తుతిస్తూ కనపరుస్తున్నాం. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. You are healed. You are healed. మీరు స్వస్థతను పొంది ఉన్నారు. ఈ సమయంలో మనం కానుకలు సమర్పించుకుందాం. కానుకలు మనం సమర్పించుకుందాం. Thank you, Jesus. Thank you, Master. Thank you, Jesus.
ఆల్రెడీ ప్రవేశిస్తున్నారు. మీరు మార్పులు సమర్పించాలనుకుంటే 90538888 కూడా నెంబర్ ఫోన్గా చేయొచ్చు. గూగుల్ పే వాడాలంటే 90538888 90538888 కూడా నెంబర్ మీరు మీ కానుకలను పంపించవచ్చు. సంరక్షించి కాపాడి నీ సన్నిధి నడిపించిన దేవా మీ స్తోత్రాలు. మీ సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన ఆనందం అభిషేకం మా అందరి చిత్తాలను మీరు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు, మీ వందనములు చెల్లిస్తూ తండ్రి
ఈ యొక్క స్తుతి ఆరాధన స్వస్థ కూడినంతటిని మీరు దీవించినందుకు మీకు స్తోత్రాలు. ప్రారంభం నుంచి అంతవరకు మీరు మాతో నుండి మమ్మల్ని నడిపించడం మీకు స్తోత్రాలు. మీ అద్భుత కార్యములను, సూచక్రియలను, మహోన్నతమైన కార్యములను, స్వస్థతను, ఆరోగ్యము, విడుదలను, విమోచనను, తండ్రి విజయాలను వీళ్ళందరి జీవితాలను అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. మీ వందనములు చూపిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ గర్వపరుస్తూ నామమును హెచ్చిస్తూ వెళ్తబడిన తండ్రి ప్రతి అర్పణను మీరు అంగీకరించి మీకు నూరంతల దీవెనలు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు చేస్తాం. మిమ్మల్ని స్తుతిస్తూ గర్వపరుస్తున్నాను. తిరిగి నన్ను మీ పరిపాలన మీ కాపులను సంరక్షణ తోడ్పాటు సహాయం మీ అభిషేకానికి కృప వెంబడి కృప, కృప వెంబడి కృప, కృప వెంబడి కృప, కృప వెంబడి కృప, కృప వెంబడి కృప మా అందరికి అనుగ్రహించారు. ఆ కృప వెంబడి కృపలో మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు. మీ స్తోత్రాలు చేస్తాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనిల సహవాసం, సమాధాన, సంతోషం, సంరక్షణ, సమృద్ధి, సహాయం సదా మనందరికీ తోడై ఉండును గాక.